మామూలుగా మనుషులకు 4 కాలాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. దే 4 ages అకార్డింగ్ టు ద హిందూ మిథాలజీ. కృతయుగంలో ఒక రాక్షసుడు ఏదో బుక్స్ పట్టుకుని, వేదాలు పట్టుకుని కిందకి వెళ్ళిపోయి సముద్రం కింద దాక్కున్నాడు. దాక్కుంటే విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి అతన్ని చంపి ఆ వేదాలని పైకి తీసుకెళ్ళాడు. త్రేతాయుగంలో సీతని రావణాసురుడు సముద్రం దాటి అవతలికి తీసుకెళ్ళాడు. రాముడు వెళ్ళి యుద్ధం చేసి తన సీతని వెనక్కి తెచ్చుకున్నాడు. ద్వాపరయుగంలో ఒక ఇద్దరు బ్రదర్స్ యాన్సిస్టర్ల ప్రాపర్టీ గురించి ఒక చిన్న గొడవ వచ్చి వాళ్ళిద్దరు కలిపి కురుక్షేత్రం మధ్యలో ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ కొట్టుకుని చచ్చిపోయి మిగిలిన పాండవులు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 3 ఆలోచిస్తుంటే ఏమనిపించిందని ఆయన చెప్పాడంటే, నాకు కాజ్ ఆఫ్ ది వార్ ఈజ్ నాలెడ్జ్. వన్స్ జ్ఞానం కోసం పోరాటం జరిగింది. త్రేతాయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ కొంచెం తగ్గింది. ఒక అమ్మాయి, సీత అని ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారు. థర్డ్ ద్వాపరయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ ఇంకా చీప్ అయింది. ఒక ల్యాండ్ గురించి కొట్టుకున్నారు. ఇప్పుడు కలియుగంలో కాజ్ ఆఫ్ ది వార్ ఏంటి? దేని గురించి కొట్టుకుంటాం? కలర్తో ఉన్న ఒక నోటు గురించి కొట్టుకుంటాం. దాన్ని కొంతమంది రూపాయి అంటారు, కొంతమంది డాలర్ అంటారు, కొంతమంది రెన్మిన్బే అంటారు. సో అలాగే వార్ జరిగే ప్లేస్ ఒకప్పుడు ఎక్కడి నుంచో కింద సముద్రంలోకి వెళ్ళి కొట్టుకున్నారు. త్రేతాయుగం వచ్చేసరికి ఒక సముద్రం దాటితే సరిపోయింది. కలియుగం, ద్వాపరయుగం వచ్చేసరికి 2 ప్లేసెస్ కి మధ్యలోనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి కొట్టుకున్నారు కురుక్షేత్రంలో. సో వార్ ఫీల్డ్ కూడా దగ్గర అయిపోతుంది. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ ఎక్కడుంది? విత్ ఇన్ మనలోనే ఉంది. మనం ఒక తప్పు చేస్తాం, డబ్బులు సంపాదించడం కోసం, లేదా పేరు సంపాదించడం కోసం, లేదా ఇంకోటి ఏదో గెలవటం కోసం అబద్ధం చెప్తాం. తర్వాత మనమే దానికి గిల్టీగా ఫీల్ అవుతాం. మనలో మనమే సంఘర్షణ అనుభవిస్తాం, మనతో మనమే కొట్టుకుంటాం, చివరికి మనమే చచ్చిపోతాం. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ దగ్గరకు వచ్చేసింది, మన లోపల దాకా వచ్చేసింది.